నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ మే 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి సంబంధించిన పునః ప్రారంభ కార్యక్రమం అయితే జరగబోతుంది. ఇక ఈ రీలాంచ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించి ఆ తర్వాత భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఇక కూటమి ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. ఇక లక్షల మంది ప్రజలు వచ్చేలాగా అలాగే ఈ కార్యక్రమం కూడా సజావుగా జరిగేలాగా కూడా ప్రోటోకాల్ ప్రకారము ఏమేం చేయాలో అన్ని రకాల పనులు ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఇంకా అన్ని రకాల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది. ఇక ఈ నేపథ్యంలో ఒక తాజా కీలకమైన ఒక పరిణామం అయితే ఆంధ్రప్రదేశ్ రాజధానిలో చోటు చేసుకుంది. ఇదే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే ఆహ్వానం అయితే పలికింది. ప్రభుత్వం తరపున ప్రోటోకాల్ అధికారులు అయితే తాడపల్లిగూడెంలో ఉంటున్న ఆయన అధికార నివాసంకి వెళ్ళి కూడా జగన్కు అయితే ఆహ్వాన పత్రం ఇవ్వడానికి అయితే వెళ్ళారు. అయితే ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి లేకపోవడంతో ఆయన వ్యక్తిగత అధికారి ఎవరైతే ఉన్నారో ఆ కార్యదర్శికి అయితే మాత్రం ఆహ్వాన పత్రాన్ని కూడా అందేసి వచ్చేసారు. ఇక ఇప్పుడే ఈ నేపథ్యంలో ఇక ప్రధానంగా ఈ అంశం అయితే మాత్రం రాజకీయాల్లో ప్రజల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. అమరావతి పునః ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ వస్తాడా లేదా అనే ప్రశ్న అయితే ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఇంత చర్చనీయాంశంగా మారుతుందంటే 2015లో అప్పుడు రాజధాని పనులు ప్రారంభించినప్పుడు కూడా ఆహ్వానం పలికిన నేపథ్యంలో అప్పుడు హాజరు కాలేదు. అలాగే 2024 తర్వాత అధికారం కూడా వైసీపీకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతిని కొనసాగించడానికి వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం ఇష్టపడలేదు. దాన్ని పక్కన పెట్టి 3 రాజధానుల అంశం తీసుకొచ్చింది. అంటే ఒకే ప్రాంతంలో మొత్తం కూడా అభివృద్ధి అంతా ఒకే దగ్గర ఆగిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది కూటమి అప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా చాలా తప్పులు చేసింది. భూములు కూడా ముందే కొనుగోలు చేసింది. అలాగే వరద బాధిత ప్రాంతం రకరకాల కారణాలు చెప్పి అమరావతి అనేది రాజధానిగా అయితే వైసీపీ ప్రభుత్వం అయితే గతంలో అధికారం ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఇక 3 రాజధానుల అంశం తీసుకొచ్చింది. సరే అవి ఇంకా ముందు పోలేదు. ఇక రాజధాని విషయం అనేది పెండింగ్లో ఉండిపోయింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి అమరావతి సంబంధించిన పనులు కూడా పూర్తి స్థాయిలో ఇక ప్రారంభించింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఉండడం, కూటమిలో ఉండడంతో అభివృద్ధికి కూడా సపోర్టు చేసే అవకాశం కూడా ఇటు బీజేపీకి ఉన్నది. బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ ఎంపీల అవసరం కూడా ఉన్నది కాబట్టి నిధులు రకరకాల కార్యక్రమాలు కూడా ఇవ్వడానికి సిద్ధమవుతుంది. సరే ఇదంతా నడుస్తుంది. ఇక కూటమి సంబంధించిన సర్కార్ అయితే మాత్రం మాజీ సీఎంకు ఆహ్వానం ఇచ్చింది మరోసారి. అయితే జగన్ వస్తాడా లేదా, మరి లేకపోతే ఆయన స్థానంలో పార్టీ తరపున ఎవరైనా ప్రతినిధి పంపిస్తాడా, లేకపోతే ఏమైనా గత వైఖరి లాగా ఉందా, లేకపోతే మారిందా అనేది మాత్రం ప్రశ్నలు అయితే చాలా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొంతకాలంగా మాత్రం అమరావతి విషయంలో మాత్రం వైసీపీ మౌన పాత్ర అయితే మెయింటైన్ చేస్తుంది. గతంలో అమరావతిపై చాలా వ్యాఖ్యలు చేసినప్పటికీ మాజీ సీఎం జగన్ అయితే మాత్రం ఇప్పుడు అమరావతి అంశాన్ని మాత్రం ప్రస్తావనకు తీసుకురావట్లేదు. అలాగే పార్టీ సంబంధించిన నేతలు కూడా పెద్దగా విమర్శలు చేయట్లేదు. ఎందుకంటే గతంలో ప్రారంభించబడింది, ఇప్పుడు ఇక అనివార్యంగా పూర్తి స్థాయిగా ప్రారంభించడానికి అన్ని రకాల సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో అడ్డుకోవడం ద్వారా మరోసారి వ్యతిరేకత చెప్పడం ద్వారా ప్రజల్లో మరోసారి నెగిటివ్ ప్రచారం పార్టీపై పడే అవకాశం ఉన్న కారణమో మరేమో తెలియదు కానీ మౌన ముద్ర అయితే కనిపిస్తుంది. మరి దీని పట్ల ఇంకా క్లారిటీ గతంలో నిర్ణయం ఏమైనా మార్చుకుంటారా, లేకపోతే మద్దతు ఇస్తారనేది చాలా చర్చలు ఉన్నాయి. ముందుగా అసలు అమరావతి పునఃప్రారంభోత్సవానికి మాజీ సీఎం వస్తారా, అసలు వాళ్ళ వైఖరి ఏంటి అనేది కూడా ప్రశ్నలు అయితే వెంటాడుతున్నాయి. మరి వైసీపీ విధానం ఎలా ఉంటుందో తెలియాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మాజీ సీఎం వస్తాడు, ఎందుకంటే ప్రధానమంత్రి రాబోతున్న బహిరంగ సభకు హాజరవుతారా లేదా, ఎందుకంటే బీజేపీ పట్ల మాత్రం వైసీపీ మాత్రం స్నేహపూర్వకంగానే కొనసాగుతుంది. డైరెక్ట్గా మద్దతు ఇవ్వనప్పటికీ కూడా ఇండైరెక్ట్గా గత కొంతకాలంగా మద్దతు కొనసాగుతుంది. కాబట్టి ఆ రకంగా మన కూటమి తరపున వచ్చే అవకాశం ఉన్నట్టు ఒక రకమైన ప్రశ్న, లేకపోతే అన్ని ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూ ఒకసారి హాజరైపోతే సంచలనంగా ఉంటుంది కానీ ఒక వర్గం అంటుంది. కానీ మొత్తానికి జగన్ రాకపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం తీవ్ర చర్చ అయితే ఉంది. మరి పునః ప్రారంభోత్సవానికి మాజీ సీఎం
ఆహ్వానం అయితే పలికారు. మరి ఆయన వస్తాడా, హాజరవుతాడా లేదా, గైర్హాజరవుతారా, మరొకరిని పంపుతాడా, పార్టీ విధానం ఏందనేది మాత్రం స్పష్టమయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో, ఆ నిర్ణయం తర్వాత కూటమి నుండి వచ్చే ప్రశ్నలు అలాగే జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో తెలియాల్సిన అవసరం అయితే ఉంది.